సాధారణంగా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందంటే చాలు ఏ తండ్రి అయినా తమ పిల్లని అతనికిచ్చి పెళ్లి చేస్తారు. కొందరు మంచి వ్యక్తిత్వం, అందం చూస్తారేమో కానీ చాలామంది గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అమ్మాయిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేస్తే వారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితాంతం బతకగలుగుతారని నమ్ముతారు. అయితే అమ్మాయి పేరెంట్స్ గవర్నమెంట్ ఉద్యోగిని చూస్తే ఎలా ప్రవర్తిస్తారో ఫన్నీగా చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హర్షు అనే ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఆ వీడియో చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ వీడియోలో తన కూతురు ఓ గదిలో ఒక అబ్బాయితో కలిసి ఉండడాన్ని తండ్రి చూస్తాడు. మొదట ఆ అమ్మాయి తండ్రి చాలా కోపంగా ఉంటాడు. కానీ కొద్దిసేపటికి తండ్రి మనసు మారిపోతుంది. అదేమిటి అనుకుంటున్నారా? ఆ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలుసుకున్నాక అమ్మాయి తండ్రి చాలా సంతోషించారు. ఇక ఈ వీడియో ప్రకారం గది నుంచి అబ్బాయి నవ్వు వినపడగానే అమ్మాయి తండ్రి ఆమె గది తలుపు గట్టిగా కొడతాడు. తలుపు తెరవమని కోరతాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య సంభాషణ మొదలవుతుంది. అమ్మాయి గదిలో ఉన్న అబ్బాయి ఎక్కడ నక్కాడో తెలుసుకోవాలని తండ్రి గదంతా వెతుకుతూ ఉంటాడు. అమ్మాయి మొదట అబ్బాయి ఎవరు లేరని చెప్తుంది. కానీ తర్వాత మంచం కింద దాగి ఉన్న యువకుడు కనిపిస్తాడు. దాంతో అతనే తన భర్త అని ఆమె చెప్తుంది. దాంతో తండ్రి మరింత కోపం వ్యక్తం చేస్తాడు. అతడి గల్లా పట్టుకుంటాడు. ఆ అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత తండ్రి మొహం మారిపోతుంది. అతడిని వదిలేసి మంచం మీద కూర్చోపెడతాడు. మొదట కోపంగా ఉన్న ఆ తండ్రి తర్వాత చాలా సంతోషంగా మారిపోతాడు. అమ్మాయికి టీ బిస్కెట్లు పెట్టమని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడాలని ముందుకు వస్తాడు. ఎంతో కోపంగా ఉండి అతడిని కొట్టేలాగా ప్రవర్తించిన తండ్రి సర్కారు జాబ్ ఉందని తెలియగానే అపరిచితుడిలో రాములాగా శాంతంగా మారిపోయాడు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంతలా ఒకరి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుందని ఊహించలేదంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం పవర్ అలా ఉంటుందని మరికొంతమంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది సరదాగా చేసిన వీడియోనే కావచ్చు అని ఏ తండ్రి అయినా తమ బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. కోరిక వల్లే ప్రభుత్వ ఉద్యోగికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలని భావిస్తారు.